మన కిసాన్ మార్ట్ ఫాలోవర్స్ అందరికీ కస్టమర్లందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ వస్తున్నాయి. మనకి ధాన్యం సీ బాక్స్ నుంచి బయటకు వెళ్ళిపోవడం, బ్లోయర్ ఫ్యాన్లో పడిపోవడం, అది కాకుండా చిన్న చిన్న స్టిక్స్ రావడం, కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు మాకు తెలియజేస్తున్నారు. వీటన్నిటికీ సంబంధించి క్లారిఫికేషన్ మన కిసాన్ మార్ట్లో సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ జగదీష్ గారి మాటలో విందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు సీ బాక్స్ మనకి గ్రెయిన్ లాస్ అవ్వడానికి ధాన్యం వెనకాల నుంచి పోవడానికి గల కారణాలు మీకు ఒకటి వివరిస్తాను. ధాన్యం వెనక్కి వెళ్ళిపోవడానికి గల ముందు చిన్న కారణం ఏంటంటే ఫీల్డ్ బట్టి మనం ఈ బ్లోయర్ ఫ్యాన్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఫీల్డ్ డ్రై ఫీల్డ్ అనుకోండి, గాలి తక్కువ వదులుకోవాలి. పచ్చిగా ఉంటే కనుక గాలి కొంచెం ఎక్కువ వదలాలి. అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుని వెళ్ళాలి. ఈ అడ్జస్ట్మెంట్ అనేది లోపల పక్క ఉంటుంది, బయట పక్క ఉంటుంది. చాలామంది బయట చేస్తారు కానీ లోపల అడ్జస్ట్మెంట్ చేయరు. కానీ లోపల బయట కూడా సమానంగా అడ్జస్ట్మెంట్ చేస్తేనే ఎయిర్ అనేది సమానంగా వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి సీ బాక్స్ అడ్జస్ట్మెంట్ చేసుకునే కత్తులు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది దీంట్లో ఉంటుందండి. ఈ 2 బోర్లు ఇప్పితే ఈ ప్లేట్ వస్తుంది బయటికి. ఈ ప్లేట్ వస్తే ఇక అడ్జస్ట్మెంట్ 2 బద్దులు ఇవి 13 నెంబర్ స్పానర్ వస్తుంది. ఈ 2 బోర్లు లూజ్ చేసుకొని మనకి కత్తులు అనేది అప్ అండ్ డౌన్ కిందకి పైకి ఆడుతుంటాయండి. దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకి వెట్ ఫీల్డ్కి వస్తున్నామా డ్రై ఫీల్డ్కి వస్తున్నామా ఫీల్డ్ బట్టి చూసుకొని దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా మన గ్రైన్ అనేది వెనక్కి వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట. ఈ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల ఆ కత్తులని అడ్జస్ట్మెంట్ చేసినా కానీ మనకు ఆ రకంగా ధాన్యం అనేది వెనక్కి వెళ్ళడం జరుగుతుందంటే ఇంకో రకంగా కూడా చేయొచ్చు. మనం ఇంకోటి ఏంటంటే ఈ మెస్ ఉంది కదా, ఈ మెస్ అనేది మనకి చిన్న కన్నాలతో ఉందా. మీకు కొత్త బండితో పాటు 3 టైప్స్ ఆఫ్ మెస్ ఇస్తారు. దాంట్లో చిన్న హోల్స్ ఉంటాయి, మిడిల్ సైజ్ ఉంటాయి, పెద్ద హోల్స్ ఉంటాయి. మనం కోసే ఫీల్డ్ని బట్టి వచ్చే ధాన్యాన్ని బట్టి మన మెస్ అనేది మార్చుకుంటూ రావాలి. మీరు సన్నధాన్యం కోస్తే కనుక చిన్న మెస్సులు చిన్నగాలు సరిపోతాయి. లావు మాత్రం కోస్తే కనుక చిన్న మెస్సులు సరిపోదు. మీకు పెద్ద కన్నాలతో మెస్ చేసుకుంటే ఆ ధాన్యం అనేది వెనక్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఆగర్లోకి దిగుతుంది. మీకు చెప్పిన ఈ కంప్లైంట్ ఏంటంటే సీ బాక్స్లోంచి ధాన్యం వెనక్కి కొట్టేసినా కానీ బ్లోయర్ ఫ్యాన్లోకి ఎంటర్ అయినా కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ మెస్ చెక్ చేయాలి. ఈ మెస్ మాత్రం గ్యారంటీగా చూసుకోవాలి. కొత్త బళ్ళతో వచ్చిన వెంటనే ఈ మెస్ అనేది 2 రకాలు 3 రకాల మెస్లు ఉంటాయి. ఆ ఫీల్డ్ బట్టి మన మెస్ మార్చుకొని చేసుకుంటూ రావాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మ్యాట్స్ అనేవి కూడా మనం ప్రతిదీ చెక్ చేయాలి. ధాన్యంలోనే పొల రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనకి ఈ మెస్ ఇస్తామండి కొత్త బళ్ళతో పాటు. ఈ మెస్ అనేది ఫిక్స్ చేసుకుంటే మనకి పొల అనేది తగ్గుతుంది అన్నమాట. ధాన్యంలోంచి లేని వాళ్ళు అయితే ఇలాంటిది అయినా మెస్ అనేది తయారు చేయించుకోండి. ఎందుకంటే మెస్ అయితే గ్యారంటీగా ఉండాలి. మెస్ ఉండడం వల్ల ఏంటంటే పొల అనేది వెనక్కి వెళ్ళకుండా ఉంటుంది. ఇక్కడ హోల్లోంచి డైరెక్ట్గా సెకండ్ అవర్లోకి వెళ్ళిపోద్ది. దానికోసం మెస్ ఇచ్చామాట. ఆ మెస్ వేయడం వల్ల ఏంటంటే పొల రావడం తగ్గుతుంది మనకి ధాన్యంలో. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో తీసుకుని ఇంకా మోర్ అప్డేట్స్ మరిన్ని విషయాలు మన ఛానల్ నుంచి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.